నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం కూరగాయలతో టిఫిన్ చట్నీ తయారు చేసుకుందామండి. చట్నీకి కావాల్సిన ఐటమ్ చూద్దామండి. ఒక పెద్ద సైజు క్యారెట్, ఒక 5 టమాటాలు, ఒక 8 నుండి 10 పచ్చిమిరపకాయలు, ఒక 15 వరకు దొండకాయలు. మనం అన్నిటినీ ఇలాగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చట్నీ తయారు చేసుకుందాం. మనం పొయ్యి అంటించుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని మనం తాలింపుకి ఆయిల్ వేసుకుందామండి. ఇవి ఒకటొకటిగా వేపుకుందామండి. మనం ఇందులో ఇప్పుడు టేస్ట్కి కొంచెం చింతపండు వేసుకుందామండి. అలాగే చట్నీకి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందాం. ముందుగా మనం వేపుకున్న ముక్కలు కూడా ఇందులో వేసుకుని తిప్పుకుని, ఇది ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకుందామండి. దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందామండి. మనకి చట్నీ నలిగిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాం. కొంచెం శనగపప్పు, కొద్దిగా మినపప్పు, అలాగే కొంచెం ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుందామండి. మనం ఇప్పుడు తాలింపు చట్నీలో వేసుకుందామండి. చట్నీ మనకి టిఫిన్లోకి తయారైపోయిందండి. ఇది మీరు చెప్తే కానీ ఇది పప్పు చట్నీ అనుకుంటారండి అందరూ. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రతిసారి మనం పల్లీలతోటి పుట్నాల పప్పుతోటి చట్నీ చేసుకుంటాం, కానీ ఇలా కూడా కూరగాయలతో కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. రాగి దోశలోకి, ఇడ్లీలోకి, అలా మామూలు దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.